Hey, Maya! Joshi, get up! Sir. Ashok. Shit. ఆఫీసర్ కొనసాగారు వల్ల కొనసాగారు బోలుసుకో బోలుసుకో బోలో. ఆఫీసర్ ఎవరు చెప్పాడా? చాలా తక్కువగా ఉంది. ఆఫీసర్ ఎవరు చెప్పాడా? ఎవరు చెప్పాడా? వైర్ వైర్. ఏ వైరో చెప్పలేదు. అశోక్ తో మాట్లాడవా? నీ పెళ్ళంతో మాట్లాడవా? కోల్ కోలిసుకో కోల్. గాయస్, ఇకపైన ఇక్కడ ఉంటే మనము చావాల్సిందే. ఏంటది? నా మూవ్ అవుట్ ఆఫ్ హియర్. నన్ను వదిలేసెళ్తావా? తీసుకెళ్తా తీసుకెళ్ళరా, నన్ను తీసుకెళ్తారా? సార్, రియల్లీ సారీ సార్. వాట్? సలాం చెప్తావేంట్రా? ఇడుచుడు ఇడుచుడు చేతితో పాటు తీసుకెళ్ళరా, నన్ను వదిలేళ్ళకురా. ఆఫీసర్ ఆఫీసర్ బచావ్! నమస్కారం. క్యూటీవీ వార్తలు చదువుతున్నది అనిత. కొద్ది నెలల ముందు జరిగిన నారిమన్ పాయింట్ తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏటీఎస్ అధికారుల మరణానికి వారానాడు ధరించిన నాణ్యత లేని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లే కారణమని, ఆ జాకెట్ల కొనుగోలులో కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ కుంభకోణానికి సూత్రధారి మరణించిన మాజీ మంత్రి మహాదేవ్ రానే అని ఆశ్చర్యకరమైన సమాచారం బయటపడింది. చీఫ్, బోల్డ్ అంత డబ్బు కొట్టేశాం, ఏం చేద్దాం? 50-50? మొత్తం డబ్బు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసి. ఓకే చీఫ్, ఈ పని పూర్తి చేస్తే నేను ఫ్రీయేగా. చీఫ్, ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఒక అదృశ్య వ్యక్తి. ఆ అదృశ్య వ్యక్తి మంత్రి రానేనే కాక ఇంకెందరో మంత్రులు మరియు ప్రముఖ వ్యక్తుల పేర్లు బయట పెట్టడమే కాకుండా వారు అక్రమంగా విదేశీ బ్యాంకులలో దాచుకున్న కొన్ని వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని స్వాధీనపరుచుకొని మన ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ కి అప్పగించారు. మన దేశానికి ఇంత నిస్వార్థంగా సేవ చేసిన ఆ అదృశ్య వ్యక్తి ఎవరు, ఎక్కడున్నారు అన్న వివరాలు తెలియలేదు. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి కష్టాలన్నీ తీరిపోయాయి. ఇక నువ్వు నేను మాత్రమే ఉంటాం బేబీ. నౌ ఐ యామ్ రెడీ ఫర్ హనీమూన్, యు నో. Me too. You guys feeling comfortable? యా యా, వెరీ కంఫర్టబుల్. I'm Anita, TV reporter. హే, ఎవర్రా మీరంతా? హాయ్ అర్జున్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడెందుకు చీఫ్ ఇక్కడ తీసుకొచ్చారు? అది మా హనీమూన్ ట్రిప్ లో. నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి తీసుకురామన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక థ్యాంక్స్ చెప్పడం కోసం ఆ తుపాకీతో బెదిరించి తీసుకొచ్చారు. మళ్ళీ నన్ను ఇలా రప్పించుకోరు కదా. థ్యాంక్ యూ చీఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పలేను. ఒక్క నిమిషం బేబీ. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు చెప్పింది నేను చేస్తాను అనుకుంటున్నారా చీఫ్? నేను కుదరదంటే అంతా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా?